సిటీ న్యూస్కు స్వాగతం. కాలేఖాన్పేటలో పైప్లైన్ లీకేజీ కారణంగా కొళాయిలో వ్యర్థాలతో కూడిన మురుగునీరు రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కాలేఖాన్పేట పరిధిలో విజయ గణపతి ఆలయం వద్ద గత నెల రోజులుగా మంచినీటి పైప్లైన్ లీకేజీ కారణంగా వేలాది లీటర్ల మంచినీరు వృధాగా రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఈ విషయమై స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇప్పటికే రోజు విడిచి రోజు సరఫరా అయ్యే మంచినీరు కూడా అరకొరగానే అందుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో గత వారం రోజులుగా తాగునీరు ఇలా రోడ్డుపాలవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మంచినీరు ఇలా వృధా కావడం మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని కాలేఖాన్పేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చెరువును తలపిస్తున్న ఈ లీకేజీని అధికారులు తక్షణమే పరిశీలించి పైప్లైన్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, నీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ముంపురహిత నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ముంపురహితంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్లోని గానుగకొడ్డు సెంటర్ వద్ద నుండి డ్రైనేజీ పూడిక తీసి రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ కవర్లను డివిజన్ స్వచ్ఛ సైనికులు, డివిజన్ శానిటేషన్ సిబ్బందితో కలిసి ఆయన తొలగించారు. ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముంపు సమస్యలు తలెత్తకుండా డ్రైన్లలో పేరుకుపోయిన సిల్టును పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులతో పాటుగా ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో గంజాల రవికుమార్, కోమటి వెంకటేశ్వరరావు, వై వెంకట శివదుర్గా ప్రసాద్, సుబ్బారావు, చంద్రిక, వీరమ్మ, శానిటేషన్ సెక్రటరీ మాచవరపు మానస తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హిందూ కాలేజీ ఆవరణలో శ్రీభూ సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని హిందూ కాలేజీ ఆవరణలో శ్రీభూ సమేత శ్రీనివాసస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గుడ్లవెల్లేరు మండలం డోకిపర్రు శ్రీభూ సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంతో వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. డోకిపర్రు వెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీధర ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీదేవి యొక్క వివాహాన్ని తొంగి చూస్తున్నాడు పొన్నవి చంద్రుడు. ఆకాశమధ్యంలో నిలిచి నిజంగా చూడండి, ఆకాశమధ్యంలో ఎదురుగా ఉండి చూస్తున్నాడు. తనతో జన్మించినటువంటి సహోదరి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చంద్రుడు చూస్తున్నటువంటి దివ్య వైద్యం. గోవిందా గోవిందా. నామ నక్షత్రే వశాత్ సర్వ గ్రహదోష నివృత్తి ద్వారా మంగళం మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు. ఇటీవల ఈదురుగాలులకు మోపిదేవి మండలంలో దెబ్బతిన్న అరటి, బొప్పాయి మొదలైన పంటలను టీడీపీ నాయకులు పరిశీలించారు.
ఇటీవల ఈదురుగాలులకు మోపిదేవి మండలంలో దెబ్బతిన్న అరటి, బొప్పాయి తదితర పంటలను టీడీపీ నేతలు పరిశీలించారు. అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యటించిన టీడీపీ నేతలు అకాల వర్షం, గాలివానకు దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న అరటి, బొప్పాయి, మునగ, కూరగాయల పంటలు వారు పరిశీలించి రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కనపర్తి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఆ ఓపా ఆధ్వర్యంలో 5 రోడ్ల సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో 5 రోడ్ల సెంటర్లో మజ్జిగ పంపిణీ కొనసాగుతోంది. వేసవి సందర్భంగా గత 50 రోజులుగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలలో భాగంగా బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, సన్నిధి నాగసాయి శ్రీనివాస్, ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడు దేశు రమణమూర్తి, సెక్రటరీ ప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 50 రోజుల నుంచి మజ్జిగ పోస్తున్నారు నిరంతరం కూడా. ఈరోజు 50 రోజుల సందర్భంగా దాతల సహకారంతో పెద్ద ఎత్తున మజ్జిగ దాతృత్వం చేస్తాం. చాలా శుభపరిణామం. అవోపా అంటేనే ఒక సేవ, అవోపా అంటేనే ఒక సంఘంగా ఏర్పడి ఎక్కడ సమస్యలున్నా కూడా వాళ్ళు తోచినంత సహాయం చేస్తాం అనేది అవోపా మొదటి నుంచి చేస్తుంది. అవోపాలో ముఖ్యమైన కార్యక్రమాలు విద్యకి అవకాశం ఇస్తున్నారు. ఎవరన్నా చదువుకునే విద్యార్థులు స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళని చదివించడంలో కానీ, అట్లాగే వేసవకాలంలో మజ్జిగ చలివేంద్రంలో కానీ, అట్లాగే కార్తీక మాసంలో మరి కార్తీక సమారాధనలు కానీ, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక భావంతో సంఘంలో అందరికీ మంచి జరగాలి, సంఘానికి ద్వారా 10 మందికి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అధ్యక్షులు రమణమూర్తి గారు, సెక్రటరీ ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ కూడా మరి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి కోశాధికారిగా మా శ్రీనివాస, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కూడా ఈరోజు ఆవోపా మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మజ్జిగ సేవలో ఈరోజు 50వ రోజు మజ్జిగ సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా మనం కలం కౌంటర్ రవి గారిని, బాబా ప్రసాద్ గారిని మరియు సన్నిధి సాయి గారిని అంతేగా వీరిని ఆహ్వానించుకోవడం జరిగింది. ఆర్యవైశ్య యువజన సంఘానికి, ఆర్యవైశ్య కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘానికి 2వసారి అధ్యక్షులుగా ఎన్నికైన సన్నిధి సాయి గారిని ఈరోజు సత్కరించుకోవడం జరిగింది. మరియు వారితో పాటు విచ్చేసిన పెద్దలు బాబా ప్రసాద్ గారిని మరియు మన ఆర్యవైశ్య జర్నలిస్టుల సంఘానికి వ్యవస్థాపకులైన కలం రవి గారిని మనం ఇవాళ సత్కరించుకోవడం జరిగింది. ఇలా సేవ చేసే అదృష్టాన్ని ఆ వాసవి మాత ఆవోపా మచిలీపట్నం వారికి ఎల్లవేళ్ళ ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ఆవోపా సభ్యులందరికీ కూడా వేసవి కాలంలో చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రాన్ని 5 రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసి నిర్విరామంగా 50 రోజులు ఆవోపా ఆధ్వర్యంలో అధ్యక్షులు దేశు రమణమూర్తి గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు వీరందరి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. అవోపా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నింటిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. అంతేకాదు ఆర్యవైశ్యులందరినీ కూడా ఏకీకృతం చేయాలి, ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టాలి, ఒక సమిష్టిగా అందరికీ సేవ చేయాలని ఒక సేవా కార్యక్రమాన్నే ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ అవోపా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, అనేక విద్యకి కానీ అదే వైద్యానికి కానీ వాళ్ళు చేసేటువంటి సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.